నమస్తే, వెల్కమ్ టు ఇహా టీవీ. మానవ సంబంధాలు రోజు రోజుకు మరింత దిగజారుతున్నాయి. విలువలను మరిచిన కుటుంబ సభ్యులు కట్టుకున్న వాణ్ణి, రక్తం పంచిన వాణ్ణి హత్య చేయడం, చేయిస్తూ ఉండడం చూస్తూ ఉంటే సమాజం ఎట్టుపోతుందో అనే ఆందోళన కలగక మానదు. సమస్యలేవైనా కావచ్చు, ఎన్నైనా ఉండొచ్చు, పరిష్కారం కాకుంటే విడిపోవచ్చు. ఏ బంధమైనా చావును కోరుకోవడం కరెక్ట్ కాదు. తనకు నచ్చని వ్యక్తిని చంపినా తను సుఖంగా ఉండడం సాధ్యం కాని పని అని గుర్తించడం లేదు. కేసులు, జైళ్లు, సమాజం నుండి చేదరింపులు కలిసి పెరుగుతాయే కానీ తరగవు. కాబట్టి చంపడం దేనికి పరిష్కారం కాదు. ఇష్టం లేని పెళ్లిళ్లు చేసుకొని ప్రియుడు, తల్లి, తండ్రి, అన్నదమ్ములతో భర్తను చంపుతూ ఉన్నా, చంపిస్తున్న ఘటనలు దేశంలో ప్రతిరోజు ఏదో ఒక మూలన జరుగుతూనే ఉన్నాయి. సోషల్ మీడియా విస్తృతమైనప్పటి నుంచి ఎక్కువగా ఫోన్లో రీల్స్ చూస్తూ అవతలి వ్యక్తికి ఆకర్షితురాలై యువతికి యువకుడు, యువకుడికి యువతి కలిసి హత్యల వరకు వెళుతున్నారు. హనీమూన్ మర్డర్ దేశంలో సంచలనమైతే సర్వే ఉద్యోగి మర్డర్ రాష్ట్రంలో సంచలనంగా మారింది. ఇద్దరు భార్యలు ప్రస్తుతం కటకటాలు లెక్కిస్తున్నారు. కుటుంబంలో తగాదాలు ఉండడం కామనే. గతంలో తగాదాలతో భార్యలను హత్య చేసే ఘటనలు ఎక్కువగా జరిగేవి. వాటితో చట్టాలు మారాయి. మహిళా ఫేవర్గా అనేక చట్టాలు వచ్చాయి. దీంతో చాలా వరకు మహిళలు చట్టాలు తమకు చుట్టాలే అన్నట్లు వ్యవహరిస్తున్నారు. దీనికి తోడు స్త్రీ అనే సానుభూతి కూడా ఉంటుంది కాబట్టి సమాజం పెద్దగా ఆక్షేపించదు. భార్య, భర్త అనేవారు రెండు వేర్వేరు కుటుంబాల నుంచి వచ్చిన వారు. వారి మధ్య కలహాలు వస్తే చంపుకునే వరకు వెళుతూ ఉండడం బాధాకరమే. కానీ తల్లి, తండ్రి, కూతురు, కొడుకు ఒకే రక్త సంబంధంగా వచ్చినవారు. వారి మధ్య కూడా కలహాలు, కోపతాపాలు ఉండడం సహజమే. కానీ అవి హత్యకు దారితీయడం మరింత ఘోరము అనే చెప్పుకోవాలి. వ్యసనాలతో బానిసైన కొడుకు దారి తప్పి డబ్బు కోసం తల్లిదండ్రులపై దాడులకు దిగడం చూస్తూ ఉంటాం. కానీ కూతుళ్ళు కూడా ఇదే బాట పట్టడం మరింత కలచివేస్తోంది. తండ్రికి కూతురంటే పంచప్రాణాలు. అలాంటి తండ్రినే హత్య చేయిస్తున్న కూతుళ్లను నేడు మనం చూస్తున్నాం. కలి ప్రభావం అని సనాతనవాదులు చెబుతూ ఉన్నా సమాజం మరింత నాశనమవుతుంది అని చెప్పొచ్చు. అస్సాంలోని దిబ్రూఘర్ జిల్లాకు చెందిన ఒక కూతురు తండ్రిని చంపించింది. ఈ పథకం తాలూకు వివరాలు బయటకు రావడంతో స్థానికులతో పాటు రాష్ట్రం మొత్తం అవాక్కైంది. లాహోవాల్లోని లాహాంగ్ గావుకు చెందిన వ్యాపారవేత్త కుటుంబంతో కలిసి జీవిస్తున్నాడు. అతని భార్య 9వ తరగతి చదువుతున్న అతని కూతురు ఇద్దరూ కలిసి అతన్ని చంపేందుకు ప్రణాళిక వేశారు. తల్లితో కలిసి ఇద్దరు కాంట్రాక్ట్ కిల్లర్లు దిశ్యోతి బురోగోహైన్, గౌరవ్తో ఒప్పందం కుదుర్చుకున్నారు. దిశ్యోతి బురోగోహైన్తో గగోయ్ కూతురు ప్రేమాయణం నడుపుతుంది అని దర్యాప్తులో తేలింది. తండ్రిని హత్య చేయించిన తరువాత దోపిడీ హత్యగా క్రియేట్ చేసేందుకు హంతకులు పన్నాగం పన్నారు. కానీ పోలీసుల దర్యాప్తులో నిజాలు బయటకొచ్చాయి. ఈ కేసు ఇప్పుడు అస్సాంలో ఆందోళనను కలిగిస్తోంది.